నమస్తే అండి. సెక్రటరియట్ ముందు ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు అయితే నడుస్తున్నాయో దీనికి బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే తిరస్కరిస్తూ ఉన్నారు. మరి మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి గాంధీ భవన్లో పెడతామని చెప్పి కూడా కేటీఆర్ గారు సవాల్ విసరడం జరిగింది. అటు నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా సవాల్ విసరడం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉంది? అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయాల్లో చర్చలు నడుస్తూ ఉన్నాయి. వారితో మాట్లాడి తెలుసుకున్నాం. మనతో పాటు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని మీరు పూర్తి స్థాయిలో తిరస్కరిస్తూ ఉన్నారు? ఏం చెప్తారు? ఈ దేశంలో 15 మంది ప్రధానమంత్రులు పనిచేశారు. కానీ ఈ దేశం అంటే కేవలం నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిత్రీకరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు. గుల్జారీలాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, మురార్జీ దేశాయ్, వాజ్పేయి, చరణ్ సింగ్, విపి సింగ్ ఇట్లా అనేక మంది ప్రధానమంత్రులు పనిచేసారు. కేవలము గాంధీల పేరు మీద ఎందుకు పెట్టాలి? ఈ దేశంలో కొన్ని వందల యూనివర్సిటీలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటళ్ళు, స్టేడియంలు, అవార్డులు ఇవన్నీ కూడా గాంధీల పేరు మీదనే ఉన్నది. ఇంతకుముందే పెద్ద లిస్టు నేను రిలీజ్ చేసిన. అలాంటి ఈ సందర్భంలో మనం కొట్లాడి సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రంలో సొంతంగా మన సెక్రటేరియట్ కట్టుకుంటే తెలంగాణ ఆశలు, ఆకాంక్షలకు, మన సంస్కృతి, మన సాంప్రదాయకు నిలువుదట్టంగా ఉన్నటువంటి నిదర్శనమైనటువంటి తెలంగాణ తల్లిని మనం అక్కడ ఆవిష్కరింపజేసుకోవాలని ఉంటే ఎందుకు అడుగుంటారు మీరు? తెలంగాణ అంటే ఎందుకు ఇంత కంటగింపు మీకు? అరే ఈ దేశంలో ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి గాంధీల పేర్లు జాలైనట్టు, గాంధీల పేరు మీద ఉన్నటువంటి కట్టడాలు జాలైనట్టు ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజీవ్ గాంధీ బొమ్మ పెడతారా? అసలు రాజీవ్ గాంధీ గారికి ఇక్కడ తెలంగాణ సెక్రటరీకి ఏం సంబంధం? మన ప్రధానమంత్రులు ఎవరికి వారే సాటి. రాజీవ్ గాంధీ గారు కూడా దేశానికి సేవలు అందించిండు, దాన్ని మనం గౌరవిస్తాం. కానీ ఏ గాంధీ కూడా ఈరోజు అసలు గాంధీ కుటుంబ సభ్యులే ఇక్కడ ఆయన విగ్రహం పెట్టుకోవాలని ఎవరు కోరుకోవడం లేదు. ఆయనకున్న గౌరవాన్ని ఈయన రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టి రాజకీయ వివాదం చేసి ఆ వివాదంలోకి వారిని లాగి రాజీవ్ గాంధీ పట్ల ఆ ఉన్న గౌరవాన్ని ఈరోజు తీసిపడేసాడు. వాస్తవం ఇది. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ తల్లి సోనియా గాంధీ అంటాడు. మరి బలిదేవత ఎవరు? బలిదేవత ఎవరు? ఆమె తల్లి అయితే మరి 1200 మంది పిల్లలు ఎందుకు బలిదానం చేసుకున్నారు? ఆమె నిజంగా తెలంగాణ తల్లి అయితే మరి బలిదానాలు వద్దు అని ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడింది? డిసెంబర్ 9న మేము తెలంగాణ కోసం ప్రకటన చేసినాం, వాస్తవం ప్రకటన చేసినాం. దాని తర్వాత అదే ప్రకటన మీరు వెనక్కి తీసుకోలేదా? దానివల్లనే కదా 1200 మంది ఆత్మ బలిదానం అయింది. దానివల్లనే కదా కేసీఆర్ గారు రోడ్డెక్కింది. దానివల్లనే కదా మొత్తం ఉద్యమం నిర్మాణమైంది. మరి ఈ విషయం ఎందుకు చెప్తలేవు నువ్వు? కాబట్టి ఇది పూర్తిగా అసంబద్ధమైనటువంటి అయ్య విగ్రహం పెట్టి కొడుకుని ఇంప్రెస్ చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డిలో ఉన్నది తప్ప నిజంగా తెలంగాణ తత్వాన్ని అక్కడ ఆవిష్కరింపజేయాలా అనే ఆలోచన లేదు ఆయనకు. ఆయన ఏమంటాడు, రాజీవ్ గాంధీ కంప్యూటర్ను పుట్టించిండు, అది లేకపోతే నువ్వు ఇడ్లీ కూడా అమ్ముకున్నట్టు చాయ్ సమోసా అమ్ముకుంటాను అని మాట్లాడతాడు కదా. మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేపట్టకపోతే, తెలంగాణ రాకపోతే మరి నువ్వేం చేస్తాడు? గదే చంద్రబాబుకు సంచులు మోసుకుంటే సెన్సారీ చేస్తాడు కదా, వాస్తవం కాదా? కాబట్టి చిల్లర మాటలు మాట్లాడద్దు రేవంత్ రెడ్డి గారు. బజార్ భాష మాట్లాడుతూ ఉన్నారు, వ్యంగ్యం రూపంలో వెకిలి భాష మాట్లాడుతూ ఉన్నారు, అహంకారంతో ఆయన అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు, అక్కర్రాని ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని మానుకోవాలి రేవంత్ రెడ్డి. ప్రధానంగా కూడా బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ సెక్రటరేట్ కట్టింది సార్ బీఆర్ఎస్ వాళ్ళే. మరి ఎందుకు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేదని ప్రధానమైన డిమాండ్గా చెప్తా ఉన్నాను. పిచ్చా ఏమన్నా? సెక్రటేరియట్ ఎప్పుడు నిర్మాణమైంది? ఎప్పుడు ప్రారంభించుకున్నాం మనం సెక్రటేరియట్ని? ఈ మధ్యలోనే కదా. 10 ఏళ్ళు నువ్వు అధికారంలోనూ అప్పుడెందుకు పెట్టలేదు తెలంగాణ తల్లి? అసలు సెక్రటేరియట్ వచ్చింది ఎప్పుడు? సెక్రటేరియట్ పూర్తయింది ఎప్పుడు? కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలన చేస్తే ఆ 10వ సంవత్సరంలో కదా అసలు సెక్రటేరియట్ ప్రారంభించింది. అన్ని పనులు పూర్తయిన తర్వాత ఇక్కడ ఒకవైపు అమర్జ్యోతి, అది ఒకవైపు, ఇంకోవైపు అంబేద్కర్ యొక్క విగ్రహము, ఇటువైపు సెక్రటేరియట్, మధ్యలో తెలంగాణ తల్లిని ఆవిష్కరింపజేసి మన ఆశలు, ఆకాంక్షలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలకు ప్రతిరూపంగా అక్కడ తల్లి విగ్రహం పెట్టాలని భావిస్తే దీని అప్పుడెందుకు పెట్టాలి, ఇప్పుడెందుకు పెట్టాలంటున్నారని మాట్లాడతాడు. ఏమైనా అర్థం ఉందా? లేదా కేసీఆర్ బొమ్మ పెట్టాలని అనుకున్నారు, అందుకనే దీన్ని రిజర్వ్ చేసుకున్నారని మాట్లాడు. కేసీఆర్ బొమ్మ పెట్టాలని ఎవరు అనుకున్నారో ఈ సన్నాసి చెప్పాలి ఫస్ట్. మీకు ఏమైనా దరఖాస్తు వచ్చిందా?
ఎవరైనా దరఖాస్తు పెట్టిందా? కేసీఆర్ బొమ్మ అవసరం అసలు? తెలంగాణలో ఆసరా రూపంలో ప్రతి వృద్ధుడి యొక్క గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉన్నది. కేసీఆర్ కిట్ రూపంలో ప్రతి ఆడపడుచు గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో ప్రతి హైదరాబాదీ గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది. ఐటీ కంపెనీల రూపంలో ప్రతి ఐటీ ఎంప్లాయీ గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది. రైతు బంధు రూపంలో ప్రతి రైతు గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉన్నది. ఇది వాస్తవం కాదా? కేసీఆర్కి ప్రత్యేకంగా అసలు ఏ బొమ్మ అవసరం లేదు. కేసీఆర్ ప్రతి ఒక్కరు గుండెల్లో ఉన్నాడు. సరే, రాజకీయాల్లో గెలిపోవటం సహజం. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. సరే, 10 ఏళ్ళ తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు. అయినంత మాత్రాన ఇంకా కేసీఆర్ నేను ఏది పడుతుంది మాట్లాడతా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, ఏ భాష పడతా భాష ప్రయోగిస్తా, ఇది సరైనటువంటిది కాదు. ఇక్కడ సవాళ్ళకి ప్రతి సవాళ్ళు జరుగుతూ ఉన్నాయి. విగ్రహాన్ని ముట్టుకొని చూడండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారే సవాల్ విసరడం జరిగింది. ఎట్లా చూడవచ్చు దీన్ని? నీ గౌరవాన్ని నువ్వే తగ్గించుకుంటున్నావు. ఇప్పుడు అక్కడ పెడతా అన్నది ఎవరో వ్యక్తి విగ్రహం కాదు, ఎవరో రాజకీయ నాయకుని విగ్రహం కాదు. తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అంటే మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అని నువ్వు అన్నావు. తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజల యొక్క ఆశలకు ఆకాంక్షలకు ఒక ప్రతిరూపం. మరి రాజీవ్ గాంధీ దేనికి ప్రతిరూపం? మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గారిని, ఈ తెలంగాణ బిడ్డ అయినటువంటి అంజయ్య గారు ముఖ్యమంత్రి అయితే ఆయనను అవమానించింది వాస్తవం కదా? రాజీవ్ గాంధీ గారు అవమానించింది వాస్తవం కాదని అడుగుతున్నా. ఇదే మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయితే వారు చనిపోతే వారిని కనీసం ఏఐసిసి ఆఫీసులో పెట్టకుండా, వారి చితిని కూడా చక్కగా కాల్చకుండా మీరు అవమానించింది వాస్తవం కదా? అలాంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ పెడితే అది ప్రజలు ఒప్పుకుంటారా? తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? ఇదంతా అర్థం పర్థం లేనటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా ఏం చెప్తారు ఫైనల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఆయనకంటే రెస్పెక్ట్గా ఉన్నాడు. ఆయన మొన్న ఏం మాట్లాడిన ఒక దాంట్లో ఐ వాంట్ రెస్పెక్ట్ అని పాప ఒకటే బతిమాలుకుంటాడు. నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మంచిది, కుర్చీకి రెస్పెక్ట్ ఇవ్వ అంటాడు. అరే బాబు, నీ వల్ల ఆ కుర్చీ రెస్పెక్ట్ తగ్గిపోతున్నది. రెస్పెక్ట్ అనేది అడుక్కుంటే రాదు. అది మన హుందాతనంతో, మన పరిణతితో, మన వ్యక్తిత్వంతో, మన వ్యవహారంతో ప్రజలు ఇస్తే వస్తుంది. కాబట్టి హుందాగా వ్యవహరించు. విమర్శలు చేయండి, మీ బీఆర్ఎస్ మీద విమర్శలు చేయండి, ప్రతిపక్ష నాయకుల మీద విమర్శలు చేయండి, తప్పేం లేదు. దానికి మళ్ళీ ప్రతి విమర్శ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. వాస్తవం ఏందనేది ప్రజలు తేల్చుకుంటారు. కానీ విమర్శ పేరు మీద మేము అడగోలుగా మాట్లాడతాము, అసలు తెలంగాణ తత్వానికే అసలు నీళ్లు తీసుకొస్తామనే రకంగా మీరు చేస్తే మాత్రం తప్పకుండా ప్రతిఘటన ఉంటుంది దాని మీద. హామీల పరిస్థితి ఏందండి ఇవాళ? ప్రజలందరూ కూడా రోడ్లు ఎక్కే పరిస్థితి, అటు రైతులు కావచ్చు, ఇప్పుడు ఇలా వైద్య సేవల్లో కావచ్చు, లేకపోతే విద్యా సేవల్లో కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామాల్లో ఏం చర్చ జరుగుతున్నది? మాకు రుణమాఫీ రాలేదని సగం మంది రైతులు మొత్తుకుంటున్నారు. ఇంటికోరు మంచాన పడ్డరు, కనీసం హాస్పిటల్ పోతే ఆడ బెడ్లు లేవు అని చెప్పేసి ఈరోజు సామాన్యులు మొత్తుకుంటున్నారు. మాకు పెన్షన్లు ఇస్తామన్నారు, కొత్త వాళ్ళకు పెన్షన్లు ఇస్తామన్నారు, పెన్షన్లు ఇస్తలేరని చెప్పేసి ఈరోజు చాలామంది వృద్ధులు, వితంతువులు, అదేవిధంగా వికలాంగులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. 6 గ్యారెంటీలు మొత్తం అటకెక్కినాయండి. చర్చ దాని మీద నడుస్తూ ఉంటే ఆ చర్చను డైవర్ట్ చేయడానికి, 6 గ్యారెంటీల మీద ఉన్నటువంటి చర్చను డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు పదే సెన్సేషన్ రూపంలో సెన్స్లెస్గా చాలా సిల్లిగా మాట్లాడుతూ ఉన్నారు, అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు. 100% అటెన్షన్ డైవర్షన్ కమిషన్, ఇది రేవంత్ రెడ్డి గారి పాలసీ. అడ్డగోలుగా మాట్లాడాలి, అటెన్షన్ గ్రాప్ చేయాలి, పిచ్చిగా మాట్లాడాలి, మొత్తం డైవర్ట్ చేయాలి ఇష్యూస్ని, తర్వాత కమిషన్ దుబ్బాలి, మనం సంచులు నింపుకోవాలి. ఇది వాళ్ళ పాలసీ. ఇది నువ్వు రేవంత్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా వీటి కోసమే ఇస్తాడు. అటెన్షన్ కావాలి, డైవర్షన్ రావాలి, కమిషన్ రావాలి, ఇవి వస్తే సరిపోతుంది అంతే. కాబట్టి ఈ ముఖ్యమంత్రి స్థాయిలో ఇది కాదు నువ్వు చేయాల్సింది. ప్రజలు మార్పు కోరుకున్నారు, వాస్తవమే. ఆ మార్పును మీరు తీసుకొస్తున్నారా లేదా అని మీరు పదే మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడాలి. ఒకవేళ మీరు మా వైపు చూపెడితే 4 ఏళ్ళు మీరు చూపెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏదైతే కాంగ్రెస్ పాలన చేస్తున్నటువంటి ప్రజాపాలన అనుకుంటూ ఇంకోవైపు చేస్తున్నటువంటి ఈ అవినీతి కావచ్చు, వీటన్నిటిని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి రేవంత్ పాలన కావచ్చు, వీటన్నిటిని కూడా రాకేష్ రెడ్డి గారు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ శివతో ప్రభాకర్, తెలంగాణ భవన్ నుంచి.